మున్సిపాలిటీలోని 31వ వార్డు పరిధిలో విద్యానగర్లోని సెయింట్ ఆంథోనీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ జాబితా, ఓటర్ కంపార్ట్మెంట్, బ్యాలెట్ బాక్స్ తదితర ఏర్పాట్లను పరిశీలించి పోలింగ్ కేంద్రం లోపల, బయట భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలను తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కల్పించిన సదుపాయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఓటర్లను ఓటు వేయడానికి అనుమతించే ముందు ఎలాంటి గుర్తింపు పత్రాలు పరిశీలిస్తున్నారని పోలింగ్ సిబ్బందిని ప్రశ్నించగా, ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను పరిశీలించి అనుమతిస్తున్నట్లు వారు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 11 మున్సిపాలిటీలలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఉదయం 11 గంటల వరకు జిల్లావ్యాప్తంగా 30.67% పోలింగ్ నమోదైందని వెల్లడించారు. పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని, అర్హులైన ఓటర్లు ఎటువంటి భయాందోళనలు లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీస్లో ఎన్నికలు అనేది పీస్ఫుల్గా నడుస్తుంది. ఈ 11 మున్సిపాలిటీస్లో కూడా ఇప్పటివరకు మనకి 11 o'clock రిపోర్ట్ ప్రకారం దాదాపు 30.1% పోలింగ్ అయినట్టు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంకా 5 o'clock వరకు ఈరోజు పోలింగ్ నడుస్తుంది కాబట్టి ప్రజలందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము, వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలనేది కోరుతున్నాము.